మీద ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను ఈరోజు ఈ రకంగా మీ ముందు నిలబడి మాట్లాడడానికి నాకు ఇంత ఉన్నతమైన జీవితాన్ని అందించినటువంటి నా తల్లిదండ్రులు చాలా ఉన్నతులు. ఎందుకంటే వారు ఆర్థికంగా సాంఘికంగా ఎంతో కష్టపడి ఎదిగి మమ్మల్ని ఉన్నత స్థానానికి తీర్చిదిద్దాలనుకొని వారి సంతానంలో 6 ముగ్గురం ఈ ఉన్నతమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి మాకు ఎంతగానో సహాయ సహకారాలు మా తల్లిదండ్రులు విద్యాభ్యాసం అందించిన నాటి నుండి మొదలుపెట్టారు. మేము అతి పల్లెటూరు అయినటువంటి అంత లోపలికి ఉన్నటువంటి ఎదిలగూడెం ఊరిలో పుట్టినప్పటికీ మా తల్లిదండ్రులు ఆనాటి కాలమాన పరిస్థితుల ప్రకారం ఆడపిల్లల్ని బయటికి పంపించడం అవసరమా అని ఆలోచించే సమాజంలో 1960-70 ఆ ప్రాంతంలోనే మా నాన్నగారు నా బిడ్డలు ఆర్థికంగా స్వతంత్రులుగా బతకాలి అని ఆనాడే నిర్ణయించుకొని మమ్మల్ని ఇంత ఉన్నత స్థానంలో ఎదగడానికి ఆశీర్వదించారు. వారిని మేము ఎప్పటికీ మర్చిపోము. వారు ఏ లోకంలో ఉన్నా వాళ్ళ దీవెనలు మాకు ఎప్పుడూ ఉంటాయి. ఇంకా మా అక్కయ్య గురించి అందరూ మీకు చెప్పారు. నాకు తెలిసిన మా అక్కయ్యను మీరంతా పొగుడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా అక్కయ్య తను 10th క్లాస్లో చదువుకునేటప్పుడు కరెంటు సరిగ్గా లేక ఎక్కే దగ్గర కూర్చొని చదువుకుంటే తన తల వెంట్రుకలు చిన్నగా కాలాయి. ఆ రోజు ఏమన్నదంటే, మనం ఏదైతే కోరుకుంటామో అది చేరుకోవాలంటే ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవాలి. మనం ఏ మార్గాన్ని అయితే ఎంచుకుంటామో ఆ మార్గాల్లో ముందుకు వెళ్ళాలంటే ఎన్ని అవమానాలు కష్టాలైనా అనుభవిస్తూ మనం ముందు అడుగు వేయాలనే ఒక చిన్న సందేశాన్ని ఇచ్చి తనతో పూర్తిలో అయినటువంటి మేము ముగ్గురం ఇంత ఉన్నత స్థానాల్లోకి ఎదగడానికి తన అవకాశం ఇచ్చి మమ్మల్ని మార్గదర్శకంగా నడిపించి ఈ స్థితికి తీసుకొచ్చింది. తాను కూడా ఇందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, కానీ సమయాభావం వల్ల ఈ చిన్న ఉపన్యాసంతో నా తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా తల వంచి నమస్కరిస్తూ, అంతే విధంగా ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కరిస్తూ నేను ఈ అవకాశం ఇచ్చినందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. గురు విష్ణు గురువులో ఉన్నారు, శివుడు గురువు, బ్రహ్మ గురువు. ఈ ముగ్గురు ఉన్నతమైన స్థానంలోనే గురువు నిలిచింది మన చరిత్ర ఎప్పటి నుంచో. అలాంటి ఉన్నత స్థానానికి ఎదిగి నిజంగా నాకు ఒక మా అనుబంధం ఏంటంటే, ఎర్రమల్లారెడ్డి గారంటే ఎదులగూడెం చిన్న గ్రామంలో అయినప్పటికీ కూడా ఈ ఒలిగొండ మండలంలో అందరికీ కూడా సుపరిచితులు. ఆ రోజుల్లో కూడా వారు అందరికీ ఆదర్శంగా ఉండేవారు. వారి కుటుంబాన్ని చదువులు తనకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులను లెక్క చేయకుండా వారి సంతానాన్ని బాగా చదివించంటే అందరు కూడా ఆ రోజుల్లో అందరు కుటుంబం మొత్తం ముగ్గురు టీచర్లు, కోడలు టీచరు, కొడుకు టీచరు, అల్లుళ్ళు టీచరు, కూతుళ్ళు టీచరు. అంటే వారికి విద్య మీద, విద్యా వ్యవస్థ మీద, ఈ యొక్క గురు స్థానం మీద ఎంత నమ్మకం ఉందో, ఎంత విశిష్టమైన గౌరవ స్థానం పొందాలని చెప్పి వారు ఆశించారో ఆ స్థానాన్ని చేరుకొని వారి ఆత్మ సంతృప్తిగా అందరూ కూడా చాలా సౌఖ్యంగా మంచిగా జీవిస్తున్నారు. అదేవిధంగా నాకు కూడా మా కూతురు కవిత, ఆమెను కూడా స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క ఆడబిడ్డను స్ఫూర్తిగా తీసుకొని ఆమె కూడా నేను కూడా టీచర్ ట్రైనింగ్ పోతే టీచర్ చదువుతానంటే అదే స్ఫూర్తితో ఆమె కూడా టీచర్ అయిందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు గర్వంగా చెప్పుకుంటాను, మా అల్లుడు టీచరు, మా కూతురు టీచరు, మా కూతురు ఆడబిడ్డలు టీచర్లని నాకు చాలా సందర్భంగా చాలా చెప్పుకున్నాను. ఆ వృత్తి ఎంత పవిత్రమైనదో ఆ వృత్తికి న్యాయం చేసి వారు ఈరోజు 35 ఏళ్ళ సర్వీస్ ముగించుకొని రిటైర్మెంట్ తీసుకున్నారు. అందుకు వారిని భగవంతుడు శేష జీవితాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా గడపాలని, జీవించాలని కోరుతూ వారికి భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనం కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పాఠశాలకి విమలా వెంకటరెడ్డి సార్ గారు, విమలా మేడం రిటైర్ అవుతున్న సందర్భంలో మాకు ఈ పాఠశాలకి ఏదైనా గిఫ్ట్ మేము ప్రజెంట్ చేస్తామని మాకు 30,000 విలువ గల ఒక సౌండ్ సిస్టమ్ ని పిల్లల కోసం అందించడం జరిగింది. Thank you, madam. Today we all are gathered here to celebrate our Vimala Madam's retirement day. I felt very sad because of teacher will going on early. We have lot of memories with teacher. Now I want to share my experience with teacher. Vimala Madam always spent with us as like a friend. Vimala Madam treats every girl like her child. And thank you teacher for providing sound box to me, to our school. And thank you teacher for everyone treating like your child. Thank you sir for giving this opportunity. కుక్కడపు రమేష్ గారు PS HM పహల్వాన్పురం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సమయం లేదు కాబట్టి వేదికపై ఉన్న పెద్దలకి మరియు ఈరోజు రిటైర్మెంట్ తీసుకుంటున్న విమలా నరసింహారెడ్డి సార్ వాళ్ళ విమలా మేడంకి నా హృదయపూర్వక పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో సంతోషంగా సుఖ సంతోషంతో ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ నేను పాఠశాలను మామూలుగా పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయులే అంటే నిజానికి పిల్లలు మన దేవుళ్ళతో సమానం. ఎందుకంటే మనం వాళ్ళని ఇప్పుడు కొట్టిన నెక్స్ట్ తెల్లారి జస్ట్ ఒక నిమిషం తర్వాతనే మనల్ని వాళ్ళు ఎంతో గౌరవంగా చూసుకుంటారు. కాబట్టి అలాంటి పిల్లల కోసం నేను ఒక 15 సంవత్సరాలు, ఒక 22 సంవత్సరాలుగా ఉద్యోగంలో ఉన్నాను. 15 సంవత్సరాలుగా నేను మా ఊర్లో కానీ మరి అలాగే నేను పనిచేస్తున్న పాఠశాలలో విద్యార్థులకు బలపాలు, పెన్సిల్స్, ఎరేజర్స్ ఏవి లేకుండా, అంటే పిల్లవాడు బడికి బలపంతో వస్తాడు, మళ్ళీ బలపం పోగొడితే ఎందుకు ఎక్కడ పోయినా బలపం తెచ్చుకోవడానికి ఇట్లా కొట్టకుండా ఉండాలని ఉద్దేశంతోటి నేను ఇస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ వేదికపై నుంచి ఈ మండలంలో ఉన్న అంగన్వాడీలకు, ప్రైమరీ స్కూల్స్ అన్నిటికీ కూడా బలపాలు నేను ఈ వచ్చే విద్యా సంవత్సరంలో అందరికీ అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరికీ కూడా మనం పిల్లల కోసమే నేను ఎంతో కొంత కృషి చేయాలని ఇది దేవుడు నాకు ఇచ్చిన వరంగా భావిస్తాను. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్న ఇప్పుడు ఉపాధ్యాయులు అందరం కూడా పిల్లల మనకు దేవుళ్ళుగా భావించి వాళ్ళకి నిరంతరం విద్యార్థులకు మంచి సేవలు అందించాలి. మరి అలాంటి అవకాశం నాకు కూడా వచ్చినందుకు ఈ సందర్భంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చరణ్ మేడం కోసం 9th క్లాస్ విద్యార్థి ఒక పాట పాడాల్సింది కోరు. ఓ టీచరు గారు మా కోసం పని చేసిన మా టీచరు గారు, ఓ టీచరు గారు మా కోసం పని చేసిన మా టీచరు గారు, మా చదువు కొరకు మీరు అడుగు వేశారు, మా చదువు కొరకు మీరు అడుగు వేశారు, మాతో మీరు ప్రేమ పంచుకున్నారు. ఓ టీచరు గారు మా కోసం పని చేసిన మా టీచరు గారు, అలుగు పోసినట్లు ఆంగ్లాన్ని నేర్పారు, ఆంగ్ల భాషతో అద్భుతాలు చేశారు. ఓ టీచరు గారు మా కోసం పని చేసిన మా టీచరు గారు, పాఠశాలకు మైకు సెట్టునిచ్చారు, మాకెనలేని ప్రేమనే పంచుతున్నారు. ఓ టీచరు గారు మా కోసం పని చేసిన మా టీచరు గారు, ఓ టీచరు గారు మా కోసం పని చేసిన మా టీచరు గారు. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో
ఉద్యోగ విరమణ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు పెద్దలు గౌరవనీయులు భాస్కర్ గారు, ప్రధానోపాధ్యాయులు ఎంయూ గారు, అదేవిధంగా ఈరోజు ఉద్యోగ విరమణ చెందుతున్నటువంటి మా విమల సోదరిమణి మన వెంకటరెడ్డి గారు. మరి ఉద్యోగ విరమణ అనగానే ఉద్యోగం వస్తుంది, విరమణ జరుగుతుంది అనుకుంటాము. కానీ ఒకటి ఏంటంటే విమల గారి కుటుంబం నుంచి నాకు ఒక 40-45 సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్నగారితోటి అనుబంధం కూడా ఉంది. ఎర్రమల్లారెడ్డి అంటే రామన్నపేట తాలూకాలోనే వారు సర్పంచ్గా చేసినటువంటి ఘనత ఎర్రమల్లారెడ్డి గారిది. వారు సర్పంచ్గా చేసి మాలాంటి వాళ్ళ యువకులకు, ఆనాడు నేను యువకుని, ఇప్పుడు 60 ఏళ్ళు దాటినాయి, 63కి వచ్చిన. కానీ మా అందరికీ కూడా రాజకీయంగా మాకు ఓనమాలు తెచ్చినటువంటి పెద్ద మనిషి ఎర్రమల్లారెడ్డి గారి ఇంటికి పోయి మేము మాట్లాడొచ్చే వాళ్ళం ఆనాడు కూడా. అంటే విమల గారి వివాహం కాకపూర్వం నుంచే నాకు వారి కుటుంబంతో అనుబంధం. ఆ తర్వాత వివాహం అయిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమె ఎక్కడ లేదు, వాళ్ళ యొక్క పాత గ్రామ పంచాయతీ చుట్టే, వాళ్ళకు పొద్దటూరు గ్రామ పంచాయతీ, ప్రొద్దటూరులో, ఎదులగూడెంలో, మాందాపురంలో, ఆ తర్వాత పక్కకెళ్ళి పైల్మాన్పురం, తర్వాత మన వెలిగొండ ఉన్నత పాఠశాలలో. ఈ యొక్క ఉన్నత పాఠశాల ఘనత ఏంటంటే మా మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మా మండల హెడ్ క్వార్టర్ ఉన్నత పాఠశాలలోనే రిటైర్డ్ కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఇక్కడే విద్యాభ్యాసం చేసినటువంటి మేమందరము ఇప్పుడు ఈ ఉన్నత పాఠశాలలో చదువుతున్నటువంటి, ఇప్పుడు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా చాలామంది ఇప్పుడు 50% ఈ వెలిగొండ వాసులే ఈ యొక్క పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నారు. మరి మిత్రులు వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆశయము, ఇవాళ సుంకోసు భాస్కర్ కూడా మన గ్రామవాసి, మన పాఠశాలలో చదువుకున్నటువంటి మిత్రులు. మరి వారి యొక్క రిటైర్మెంట్ కూడా ఇక్కడే జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడ మరి ఇంకేమన్నా డిప్టీ డిఓనో, డిఓనో, ఏడీగానో ఇంకేమన్నా ప్రమోషన్లు ఉంటే చెప్పలేం. కానీ లేకపోతే సార్ గారు ఇక్కడనే రిటైర్మెంట్ ఫంక్షన్ మనం బ్రహ్మాండంగా చేసుకుంటాం ఇక్కడ. అయితే ఒక్క విషయం ఏంటంటే విమల గారి యొక్క పట్టుదలతోటి వారు అన్న కానీ, తమ్ముడు కానీ, వెంకటరెడ్డి గారు కానీ వాళ్ళందరి మాటల్ని ఇక్కడంగా విని, ఇక్కడంగా వదిలిపెట్టి ఈ పాఠశాలల్లోనే ఈ ఉత్సవం జరుపుకోవాలనేది ప్రగాఢమైనటువంటి కోరిక విమలకు. ఎందుకంటే అక్కడ ఈ యొక్క వేడి గాలి వస్తుంది, ఎండాకాలము, ఫంక్షనాలు అయితే బాగుంటుంది అని వారి యొక్క సోదరుడు మా వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ కోరికను కూడా మన యొక్క పాఠశాలకే మనం ప్రాధాన్యత ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది అభినందనీయం. తర్వాత ఇంకా రెండోది ఏంటంటే ఇప్పుడు మా వెంకటరెడ్డి గారితోటిగా మాకు దాదాపు వెంకటరెడ్డి గారు మేము 20 సంవత్సరాలకు పైగా మేము కలిసి పనిచేసుకోవడం జరిగింది. మా ఉజ్వల విద్యా సంస్థలో వారు ఒక డిగ్రీ కాలేజ్, ఒక ప్రిన్సిపల్గా, ఇంగ్లీష్ లెక్చరర్గా, ఇక్కడ మా మిత్రులు మురళీధర్ రెడ్డి, యాదిరెడ్డి, భిక్షపతి, మా పార్ట్నర్స్ కూడా, ఆనాటి పార్ట్నర్స్ కూడా రావడం జరిగింది. అప్పుడప్పుడు మాకు వెంకటరెడ్డి గారు సూచన ఏం చేసేవారంటే, అంటే వారి వ్యక్తిత్వం, అంజరెడ్డి గారు, అయ్యో అంజరెడ్డి మర్చిపోయినారు. అయితే వీళ్ళందరూ ఏంటంటే నేను కరెస్పాండెంట్, వారి ప్రిన్సిపల్. అప్పుడప్పుడు ఏదైనా సూచనలు ఇవ్వాలంటే వెంకటరెడ్డి గారు పక్కకు నన్ను తీసుకుపోయి, లింగస్వామి సార్ గిట్లయితే ఈ పాఠశాల కానీ కళాశాల కానీ అంత పార్ట్నర్లం కాబట్టి ఇట్లయితే బాగుంటుంది సార్, మనం ముందుకు సాగుతాం సార్ అని సలహా ఇచ్చేవారు. ఎందుకంటే పబ్లిక్లో ఇవ్వకపోయేది, పక్కకు తీసుకెళ్ళి చెప్పేవారు. అంటే ఇప్పుడు దీంట్లో ఇంతకుముందు మీ మిత్రులు మాట్లాడినట్టు వెంకటరెడ్డి గారు ఎంత సున్నితమైనటువంటి మనస్తత్వం అనేది ఇవాళ విమల గారికి అది అవసరపడ్డది. వారి వివాహ జీవితంలో 100% అవసరపడ్డది. ఎందుకంటే ఆయన ఇప్పుడు వెన్నెల కాలేజీ కావచ్చు, డిఈడి కాలేజీ, బీఈడి కాలేజీలకు ప్రిన్సిపల్గా పనిచేస్తున్నప్పుడు కూడా తన ఉద్యోగ వృత్తిలో కూడా మేడంకు సహకరిస్తూ ఆమె పాఠశాలకు వెళ్తూ ఈయన బస్ ఎక్కి వీలైనప్పుడు బండి మీద కానీ ఆయన వృత్తి ధర్మాన్ని కూడా పాటిస్తూ కూడా ఆ కుటుంబాన్ని తన 2 కొడుకుల ద్వారా ఉన్నతమైనటువంటి కుటుంబంగా తీర్చిదిద్దుకోవడం జరిగింది. వారికి ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఇక్కడ ఎవరికైనా ఈ యొక్క పాఠశాలలో, ఈ వెలిగొండ మండలంలో ఇక్కడ మా భిక్షపతి సార్ ఉన్నాడు, రాబోయే కాలంలో ఈ పాఠశాలకే రావాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే నేను కూడా ఇక్కడే రిటైర్డ్ అయినా కాబట్టి మేమందరం కూడా ఇప్పుడు జిలాంటి సార్ ఉండు, నాగేందర్ గారు ఉండ్రు ముంగట, అదేవిధంగా జిలాంటితో పాటు నాగేందర్, ఇప్పుడు మన స్వామిరాజు గారు ఎక్కడెక్కడినో తిరిగిండి, ఇక్కడికి వచ్చిండు.
మరి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోవద్దని నేను కోరుకుంటున్నాను వీళ్ళందరినీ. ఈ మండలంలో పనిచేసి ఈ యొక్క ఉన్నత పాఠశాలలో మన మండలంలోనే ఈ పాఠశాలలో రిటైర్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను, లేకపోతే మండలంలో అయినా పర్వాలేదు. కాబట్టి మనం అంతా కూడా ఇప్పుడు విమల గారు తన రిటైర్మెంట్ చేస్తూ కూడా కొంత ఆర్థిక సాయం అంటే తనకు ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి చిన్న లోటుని ఆ యొక్క హౌస్ మైక్ సెట్ ద్వారా తీర్చడం జరిగింది. అయితే ఓల్డ్ స్టూడెంట్స్ మీ ఇక్కడ మాకు కవి గాయకుడు రచయిత మా రామరెడ్డి గారు ఉన్నారు. మరి వారు ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు కూడా మన పాఠశాలకు అప్పుడప్పుడు వస్తూ వారి యొక్క సూచనలు చేస్తూ ఈ పాఠశాల అభివృద్ధికి ఈ యొక్క భాస్కర్ గారు ప్రధానోపాధ్యాయులుగా ఉన్న పూర్తయ్యేంత వరకు మేము ఇదివరకు గతంలో కూడా మాట్లాడుతూ చెప్పాము. ఈ పాఠశాల అభివృద్ధికి ఎన్ని రకాలుగా ఆర్థికంగా కానీ ఏ రకంగా కానీ మనం ఈ యొక్క పాఠశాల అభివృద్ధికి ఈ భాస్కర్ సార్ ఉన్నటువంటి సందర్భంలో మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ ఓల్డ్ స్టూడెంట్స్ కానీ ఉపాధ్యాయులు రిటైర్డ్ అయిన వాళ్ళం కానీ ఉపాధ్యాయ వృత్తులు ఉన్న వాళ్ళం కానీ ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళందరం కూడా ఈ పాఠశాల అభివృద్ధికి మేమంతా సహకరించాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఇక ఇక్కడ ఉన్నటువంటి బంధుమిత్రులందరూ కూడా వీరిని మా విమలని ఆడపిల్లలని అనుకోకుండా ఆ కుటుంబంలో ఆడపిల్లగా ఒక డైనమిక్, మేము అప్పుడు చిన్నప్పుడు అనుకునేది డైనమిక్ లీడర్ అంటే విమల, అంటే ఒక పురుషులకు సమానమైనటువంటి పోటీతత్వము మనస్తత్వం కలిగినటువంటి వారు విమల గారు. కాబట్టి ఎర్రమల్లారెడ్డి గారి యొక్క కడుపులో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా డైనమిక్సే. ఇవాళ మా ఇక్కడ ఉన్నటువంటి వైవిఎన్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘానికి తపస్సుకు మా మండల అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నారు. మరి వీరందరూ కూడా వారు కూడా ఇంకో ఉద్యోగంలో పోవాలనుకుండు, అనేక సేవా సంస్థలలో పనిచేసిండు, చివరికి ఉపాధ్యాయ వృత్తిలోకి రావడం జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ చిన్నమ్మ శోభారాణి ఆమె ప్రైవేట్ పాఠశాలలో మన ప్రైవేట్ పాఠశాలలో ఇక్కడ పవిత్రాత్మలో పనిచేసి మా రామాన్ని అక్కడ ఒరిగి చూస్తుండు. మరి రామరెడ్డి గారు కూడా వీళ్ళందరూ కూడా ఏంటంటే అందరికీ ఒకరికొకరు కూడా సహకరిస్తూ మరి వీళ్ళు సడ్డకులు కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ వారికి ఎప్పుడు కూడా మరి విమల గారి యొక్క సూచనలు సలహాలు వాళ్ళందరికీ మీరు ఇస్తూ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు గారికి అదేవిధంగా ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్ జై భారత్. రాజశేఖర్ సార్ సైన్స్ ఆఫీసర్ గారు వచ్చారు, వారు మేడం అండ్ సార్కి విజిట్ చేయాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. ఒకే ఒక అనుభవాన్ని షేర్ చేసుకుని నేను ముగిస్తాను. వెంకటరెడ్డి గారితో నా అనుభవం ఇప్పుడంటే 1990లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయినాక కవితా పబ్లిక్ స్కూల్ అని ఎర్రగడ్డలో ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ కావడానికి వెళ్ళాను. 900 రూపీస్ ఆ రోజు శాలరీ. అప్పుడు పోతే అక్కడ ఇంగ్లీషు టీచరు మా వెంకటరెడ్డి గారు, నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ మ్యాథ్స్ చెప్పడానికి అక్కడికి పోయినాం. అప్పటి నుండి మా ఇద్దరి రిలేషన్ నడుస్తూనే ఉంది. అదే ఎనర్జీ, అదే చురుకుదనం, కాకపోతే కొద్దిగా పైన ఎకరాలు పోయినాయి కానీ మిగతాదంతా సేమ్ టు సేమ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు తను నన్ను కలిస్తే వాట్ మిస్టర్ శేఖర్ అంటాడు, నేను వాట్ మిస్టర్ రెడ్డి అంటాను. సో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మిగతా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా జీవితం ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు సన్మాన గ్రహీత వెంకటరెడ్డి సారు మొదట మాట్లాడవలసిందిగా కోరుతాం. ఈరోజు ముఖ్యంగా నేను ఒక వక్తగా మాట్లాడడం అనేది నిజంగా అది నా భార్య సహధర్మశాలిని విమల పదవీ విరమణ ఆమెకు, నాకు కాదు. దీనికి చిన్న విషయం చెప్తున్నాను. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే, మా బావగారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, నేను ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి వెళ్తే బావగారు ఇద్దరికి పదవీ విరమణ విమలక అంటే బావగారు, అది నా గురించి కాదు, విమల గారు. సో అందుకు పదవీ విరమణ అనేది నాకేం లేదు. నిజంగా ఈ మన ఎస్వి జడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో అది సభాధ్యక్షులు భాస్కర్ సార్ ఆధ్వర్యంలో జరగడం అనేది నేను ఊహించినటువంటిది. మేడం అనేవాళ్ళు, మేడం వారు ఏమన్నారంటే, నేను రిటైర్ అనే ప్రోగ్రామ్ ఫంక్షన్ ఏదైనా చేయించుకోవాలనుకుంటే ఈ స్కూల్లోనే రిటైర్ అయి వెళ్తారు, ఇదే స్కూల్లో ఫంక్షన్ చేయాలనుకోని చెప్పి చేసుకుంటాననేటువంటి గట్టి నిర్ణయం
తీసుకోవడం జరిగింది. దానివల్ల నేను కూడా మా సహధర్మచారిని అర్ధనారీశ్వరం కనుక నీ మాటే నా మాట, నీకు ఎలాంటి అడ్డు చెప్పను. ఎందుకంటే ఆ 34 సంవత్సరాలు బోధించింది నీవు కాదు, నీవే కదా, నేను కాదు. మీ స్కూల్కి వచ్చి నేను బోధించలేదు కనుక నీ ఇష్టమే నా ఇష్టము. ఈ 34 సంవత్సరాలు మీకు తెలిసింది మామూలుగా ఈ స్కూల్ జీవితంలో, పాఠశాల జీవితంలో గడిచింది. ఈ 34 సంవత్సరాలు అనేది వారితో చేసినటువంటి ఎంతోమంది ఉపాధ్యాయులందరూ, తర్వాత విద్యార్థులందరికీ చాలా విషయాలు తెలుసు, నాకన్నా ఎక్కువ తెలుసు. ఎందుకంటే స్కూల్లో ఆవిడ ఒక విద్యార్థి మాట్లాడుతూ చైల్డిష్, చిన్నవాళ్ళగా, వాస్తవం మనం పిల్లల యొక్క వయసు, దాన్ని సమవయస్క బృందం అంటాం. ఆ ఏజ్కు తగినట్లు వాళ్ళ ముందు ప్రవర్తిస్తే ఆ పిల్లలు మన ముందుకు చాలా హ్యాపీగా రావడం, మనం చెప్పినటువంటి విషయాలను అర్థం చేసుకోవడం అనేది ఇక్కడ కూడా నేను వినడం అనేది నిజంగా చాలా సంతోషం వేసింది. ఒక్కొక్కరు వాళ్ళ యొక్క అనుభవాలు, మేడంతో ఉన్నటువంటి ఏదైతే సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో నేను విని, నేను ఇంకేం మాట్లాడాలి, భాస్కర్ సార్ అన్నారు, సార్ మీరు చివరిగా ఏదైనా మాట్లాడంటే, సార్ ఆవిడ జీవితాంతం నాతోనే ఉంటుంది, ఇక ముందు కూడా నేను సాగించాలి కదా, పెద్ద సముద్రం ఇది, నేను సగంలో ఉన్నాం, ఇక చివరి ఆ చరణం, ఆ దశలో ఉన్నటువంటి వాళ్ళని కనుక సరే 1-2 విషయాలను మాట్లాడకపోతే బాగుండదు. ముఖ్యంగా నా భార్యలో నచ్చినటువంటి విషయం నిర్భయంగా మాట్లాడేస్తుంది. మీరు ఏమని అనుకోండి తర్వాత విషయం, ఆవిడకు నచ్చినటువంటి విషయాన్ని ముక్కుసూటిగా మాట్లాడేస్తుంది. అది తప్పు మాట్లాడదు, అది కూడా భావించండి, వినండి. ఎందుకంటే అలాంటి మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి, బహుశా అది వాళ్ళ నాన్నగారు చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రాజకీయాల్లో బాగా ముదిరిపోయినటువంటి, చాలా వరకు మాకు కూడా అడ్వైస్ ఇస్తున్నటువంటి వ్యక్తి కనుక ఆయన ద్వారా ఇప్పుడు మా బావమరిది వైవేన్ రెడ్డి మాట్లాడినా, వాళ్ళ చిన్న చెల్లెలు మా ముద్దుల శోభారాన్ని మాట్లాడిన మరదలు, తర్వాత నా భార్య కూడా మాట్లాడుతుందేమో భాస్కర్ సార్ అంటే, కానీ నాకైతే విషయం తెలియదు కనుక ఈ మాకున్నటువంటి నిజంగా భార్యాభర్తలు ఏదో బండికి 2 చక్రాలు ఎలానో జీవితంలో సాఫీగా సాగాలంటే ఇద్దరు కూడా తప్పకుండా వీలైనంత వరకు కలిసిమెలిసి పోతే బాగుంటుంది జీవితంలో. అందుకే మేము ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదు, ఏం తీసుకొని పో, మరి ఎందుకయ్యా ఈ మధ్యలో ఇవన్నీ ఎందుకు? అయితే దీనికి ఇంగ్లీష్లో ఒక వర్డ్ చెప్తాను నేను, ఎందుకంటే యాజ్ ఇంగ్లీష్ లెక్చరర్ ఇప్పుడు ఆ చివరి స్టేజ్ కూడా వెళ్ళిపోయాడు. అయితే ఈగో అనేటువంటి ఒక వర్డ్ ఉంది మనకు ఇంగ్లీష్లో, ఈగో, ఈజీఓ, ఈగో. తెలుగులో దాని అర్థం అహంకారము. అహం, మనిషికి అహం అనేది నాశనం చేస్తుంది. అదొక్కటి తీసి పక్కకు పెట్టండి, చాలా మంచి వాళ్ళందరూ. అందుకే నేను ప్రతి వాళ్ళని దేవుళ్ళు దేవతలానే కొలుస్తాను. ఆ ఈగోలో ఈ అక్షరం తీయండి, యువర్ లైఫ్ ఇట్ విల్ గో వెరీ స్మూత్లీ. గో, వెళ్ళండి. అంతతో పాటు నేను స్పెషల్ ఏం కాదు, మేడం స్పెషల్ ఏం కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు స్పెషల్ కాదు ఎక్సెప్ట్ ఆల్మైటీ, అంతే నమ్ముతాను. భగవంతుడి దయ వల్ల ఎవరికి ఏ రకంగా వాళ్ళు ప్రయాణం చేయాలి అనేది వాళ్ళు, భగవంతుడు జస్ట్ ఆయన కోరిక కలిగిస్తే అవన్నీ నీవే అది నెరవేర్చుకోవాలి తప్ప నాకు ఎల్లవేళలా నీ సహకారము సహాయం అనేది తప్పు. నీవు ఎలాంటి వర్క్ చేయండి, నీకు ఏ రకంగా వస్తాయి, నువ్వు ఏ రకంగా నీ కోరికలు ఏంటి, ఒక్కసారి నిన్ను నీవు ఆలోచించుకున్నట్లయితే తప్పకుండా మనం ఏంటో తెలుస్తుంది. కనుక ఇక నేను సమయభావం వల్ల మీరు వినడానికి రెడీగా ఉన్నారు, ఎందుకంటే నాకు కూడా ఆకలిస్తుంది. భాస్కర్ సార్ వాళ్ళందరూ మా స్పెషల్గా అందరికీ ఇక్కడ సభా వేదిక పైన ఆశలైనటువంటి హెచ్ఎంస్ కానివ్వండి, ఇక్కడ రకరకాలైనటువంటి యూనియన్స్ నుంచి వచ్చినటువంటి మండల వాళ్ళ యొక్క దానికి సంబంధించినటువంటి అధికారులు అనధికారులు, నా ముందు ఆశలైనటువంటి ఎంతోమంది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లలు, మీరందరికీ కూడా మా విమలా మేడం పదవీ విరమణ సమయంలో మీరందరూ వచ్చినందుకు కూడా మీ అందరికి కూడా శతకోటి వందనాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక ముగిస్తున్నాను భాస్కర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.